మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 17వ వచనము. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. కీర్తనకారుడు అంటున్నటువంటి మాటలు, నేను చావను, నేను బ్రతికే ఉండి యెహోవా క్రియలు వివరించేదను. ఆయన క్రియలను వివరించడానికి ఎంతో ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతో ఆసక్తికరమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన క్రియలను వివరించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. తను పొందుకోవడం మాత్రమే కాదు, అనేక మందికి తెలియాలి. దేవుడు చేసినటువంటి క్రియలు అనేక మందికి తెలియాలి. నేను చావను, ఏ విషయంలో చావను అంటున్నాడు? శత్రులు తన చుట్టూ ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, అయినను సరే నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను సజీవముగా ఉంచుతాడు. నేను చావను, నా దేవుడు నన్ను చంపడు. నన్ను శిక్షించిన అధికమైనటువంటి శిక్షకు పాత్రునైనా సరే నేను బ్రతికే ఉండి నా ఎడల చేసినటువంటి కార్యాలను నేను వివరిస్తాను, నా ఎడల చేసినటువంటి అద్భుతాలను నేను వివరిస్తాను, సజీవముగా ఉండి దేవుని యొక్క కార్యాలను నేను వివరిస్తాను అని అంటున్నటువంటి వాడుగా, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు. 118వ అధ్యాయంలో 118వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. యెహోవా దయగలవాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. తర్వాత మనం చూస్తే 4వ వచనంలో, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఆయన కృప నిలుచుచున్నది అని ఎవరు అంటారంట? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు అంటారంట. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే ఆయన దయను పొందుకుంటారు. భయము లేనటువంటి వారిని చూడండి, ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారు. భయము లేనటువంటి ప్రజలను చూడండి, దేవక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేకుండా తిరుగుతూ ఉంటారు. భయము లేనటువంటి వారు, భర్త అంటే భయము లేనటువంటి వారు, తల్లిదండ్రులు భయం అంటే తెలియనటువంటి వారు, సేవకుడంటే భయం లేనటువంటి వారు, దేవుడు అంటే భయం లేనటువంటి వారు ఇష్టానుసారముగా తిరుగుతూ ఉంటారు, ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉంటారు, స్వేచ్ఛానుసారముగా జీవిస్తూ ఉంటారు. వేరుండగోరువాడు, స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు శిక్షకు పాత్రుడు అని మనకు సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెబుతాడంట దేవుని దయ గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి. నిజమే కదా? దేవునిలో ఎవరైతే ఉంటారో, దేవుని స్వభావంలో ఎవరైతే నడుస్తారో, దేవుని అడుగుజాడలు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే చెప్పగలుగుతారు కదండి. వారు మాత్రమే వివరిస్తారు, మిగతా వారికి తెలియదు. దేవుని కార్యాల గురించి తెలియదు, దేవుని దయ గురించి తెలియదు, దేవుని భయము గురించి తెలియదు, దేవుని భయము గురించి తెలియదు. వారు వివరించలేరు, వారు చెప్పలేరు. దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనము కూడా అనుభవిస్తూనే ఉన్నాం. మనము కూడా అలాంటి వారమే. మనము మేలు పొందుకున్నంత వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. మేలు పొందుకున్న తర్వాత భయముని విడిచిపెట్టి ఇష్టానుసారముగా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను వివరిస్తాను, దేవుని కార్యములను వివరిస్తాను, ఆయన దయను గురించి వివరిస్తాను, ఆయన భయభక్తులు కలిగినటువంటి జీవితము గురించి వివరిస్తాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? దేని నుంచి నేను చావను అని అంటున్నాడు. నరులు నాకేమి చేస్తారు? నా పక్షమున దేవుడు ఉన్నాడు, నేను మరణానికి పాత్రుడు కాను, సజీవుడనై దేవుడు నా ఎడల చేసినటువంటి కార్యాలను వివరిస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రుల విషయమై నా కోరిక నేను నెరవేరడం చూచెదను. చూడండి, దానికంటున్నాడు నేను చావనని. నరులు నాకేమి చేస్తారు? శత్రువులు నాకేమి చేస్తారు? వారు ఏమీ చేయరు. నేను చావను. దేవుడు నా ఎడల చేసినటువంటి క్రియలను వివరిస్తాను, వర్ణిస్తాను. నా శత్రువులు నా విషయమై ఏమి చేస్తారు అన్నటువంటి మాటలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. అన్ని జనులందరూ తన చుట్టూ ఆవరించబడినటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. శత్రువులు ఉన్నటువంటి వారుగా ఉన్నారు, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు కీర్తనకారుడు?
మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడమే మేలు. ఏదైనా సరే మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, సమాజంలో కానీ, అధికార విషయంలో కానివ్వండి, సహాయం విషయంలో కానివ్వండి, ఏ విషయాల్లో కూడా దేవుని నమ్ముకోవటము మనకెంతో ఉత్తమము. దేవుని ఆశ్రయించడము ఎంతో మంచిది. మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, భార్యాభర్తలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, వారి మీద ఆధారపడటము కాదు, వారిని నమ్ముకోవటము కాదు. రాజులను నమ్ముకొనడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అధికారులు ఏమీ చేయలేరు, పిల్లలు ఏమీ చేయలేరు, భార్య ఏమీ చేయలేదు, అత్తమామలు ఏమీ చేయలేరు, ఇరుగు పొరుగు వారు ఏమీ చేయలేరు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ యెహోవాను ఆశ్రయించడము మేలు, అది ఉత్తమము, అది మంచిది. మానవునికి, క్రైస్తవునికి, విశ్వాసికి దేవుని ఆశ్రయించడము మంచిది. కాబట్టి దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి, అన్ని జనులు ఉన్నా, శత్రువులు ఉన్నా, ఎవరైనా సరే, రక్త సంబంధులైనా ఎవరైనా సరే, వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఏమి చేసినా సరే నిన్ను చావను, దేవుడు నా యెడల చేసినటువంటి కార్యాలను వివరిస్తాను అని అంటున్నటువంటి మాటలు చూడండి. ఇక్కడ 15వ వచనములో, నీతిమంతుల గుడారములో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదములను, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. ఆయన సాహస కార్యములను చేస్తుంది దక్షిణాస్తము. నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చినటువంటి సునాదము, ఉత్సాహ సునాదము వినబడుతుందంట. నీతిమంతుల గుడారములో ఏముంటుందండి? రక్షణ గురించినటువంటి సునాదము, ఉత్సాహం ఉంటుంది. అదే వివరిస్తూ ఉన్నాడు. నీతిమంతుల గుడారములో ఏముంటుంది? ఉత్సాహం ఉంటుంది, రక్షణ గురించినటువంటి వివరణ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నీతిమంతుల గుడారములో ఏముండాలి? దేవుని గురించినటువంటి ఉత్సాహం ఉండాలి, రక్షణ గురించినటువంటి వివరణ ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఉండాలి. నీతిమంతుల గుడారములో దేవుడు మాత్రమే నివాసము చేయాలి. దేవుడు మాత్రమే నివాసము చేస్తాడు నీతిమంతుల గుడారములో. ఆయన దక్షిణాస్తము సాహస కార్యములను చేయను. ఆ సాహస కార్యాలు, దేవుడు చేసినటువంటి సాహస కార్యాలను మనం వర్ణిస్తామండి? వర్ణించలేము. దావీదు ఎడల కూడా సాహస కార్యం ఒకటి దేవుడు పెడుతూ వచ్చినాడు. యుద్ధము ఉన్నది ఫిలిష్తీయుల మీద, యుద్ధము, ఎన్నో యుద్ధాలు సాధిస్తూ వచ్చినాడు, ఎన్నో యుద్ధాలు ఫిలిష్తీయుల మీద. అంతకంటే ముందు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు తన ముందు సాహసమైనటువంటిది, అది తన వల్ల కాదు. ఎటు చూసినా సరే తను యోగ్యుడు కాదు. ఎటు చూసినా సరే, బలములో అయినా సరే, ఎత్తులో అయినా సరే, ఎటు చూసినా సరే, తన యొక్క భావాలతో పోల్చుకుంటే ఎటు చూసినా సరే సరిపోలేనటువంటి వాడు. కానీ దేవుడు సాహస కార్యం చేస్తూ వచ్చినాడు. గొల్యాతును అనుకోని రీతిలో, ఎవరో ఊహించినటువంటి రీతిలో దేవుడు తనను చంపివేస్తూ వచ్చినాడు. దేవుడు చేసేటువంటి సాహస కార్యాలు ఎలాగ ఉంటాయి? ఇంకా ఎన్నో ఉన్నాయి. బండ సందులో నీళ్లు రావటం ఏంటంటే ఈ సాహస కార్యాలు ఎవరి వల్ల కూడా కాదు. ప్రభువు యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడవటము, ఆకాశం నుంచి మన్నా కురిపించడము, ఎన్నో 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 అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సాహస కార్యాలు ఉన్నాయి. అవి ఎవరి వల్ల కూడా కాదు, అవి దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాదాపుగా చాలామందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలిపోతూ వచ్చాయి. ఇవి సాహస కార్యాలు, ఎవరు వివరించలేరు. అంతకు మించి ఉంటాయి. ఆయన సాహస కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. అలాంటిది తను పొందుకున్నటువంటి మేలులను, కార్యాలను అనుభవించుకుంటూ, నేను చావను, సజీవుడనై ఉంటాను, వివరిస్తాను, దేవుని కార్యాలను వివరిస్తాను అని అంటున్నాడు. నేను చావున సజీవుని యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూడండి, మరణానికి అప్పగింపకుండా దేవుని కార్యాలను ఈ విధంగా అనేక మందికి తెలియపరచాలని, అనేక మంది తెలుసుకోవాలని దావీదును సాక్షిగా పెడుతూ వచ్చాడు. కొన్ని అధ్యాయాలు మనం చూస్తాము.
యెషయా గ్రంథంలో కూడా దావీదుని నేను సాక్షిగా పెడుతూ వచ్చినాను, అనేక మందికి సాక్షిగా పెడుతూ వచ్చినాను అని అంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి వివరించేటువంటి విధానంలో దావీదు గారు ఎంతో ముందడుగులో ఉన్నటువంటి వాడు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, సాహస కార్యాలు, ఎన్నో మేలులు పొందుకున్నటువంటి వాడు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే 26వ వచనంలో, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరముల నుంచి మిమ్మల్ని దీవించుచున్నాము. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని మందిరంలో దీవెన ఉన్నది. దేవునిని ప్రేమించినటువంటి వాడు, దేవుడి యొక్క క్రియలను అనుభవించినటువంటి వాడు, దేవుని యొక్క ఉపకారములను, దేవుని యొక్క చేసినటువంటి మేలులను పొందుకున్నటువంటి వాడు, దేవుని మందిరంలో వర్ధిల్లినటువంటి వాడు. ఇలాంటి వారే కదండి వివరించేది. ఎవరు వివరిస్తారు? కానీ మనం అన్నీ అనుభవిస్తామో మనం వివరించలేము. మనం నోరు తెరిచి పక్కమ్మటి వారికి ఒక మాట కూడా చెప్పలేము, ఒక మాట కూడా వివరించలేము. దేవుడు చేసినటువంటి కార్యాలను వివరించలేము, చెప్పలేము. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారముగా ఉంటాము. ఇంకేమంటున్నాడు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతుల నుంచి ఏ విధంగా తప్పించబడుతూ వచ్చినారో అది దేవుడు ఏర్పాటు చేసిబడినటువంటి దినము. కీర్తనకారుడు కూడా అదే, శత్రు చేతుల నుంచి ఏ విధంగా తప్పించబడుతూ ఉన్నాడో అది దేవుడు ఏర్పాటు చేసిబడినటువంటి దినము, దేవుడు సిద్ధపరిచినటువంటి దినము. దీని యందు ఉత్సాహించి సంతోషించేదము. పనికిరానటువంటి తన జీవితము, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి తన జీవితము దేవుడు ఒక గొప్ప స్థాయికి తీసుకువెళుతూ వచ్చినాడు. ఏమిటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు కట్టేటువంటి వారు కొన్ని రాళ్ళు నిషేధించబడతాయి పనికిరావని. కానీ దేవుడు ఏమంటున్నాడు? మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది. మనుషులు త్రోసివేస్తారు, నెట్టివేస్తారు. బంధువులు, భార్యలు, భర్తలు, అత్తమామలు, కోడళ్ళు ప్రతి ఒక్కరు త్రోసివేస్తారు. కానీ దేవుడు దాన్ని పనికొచ్చే విధానంలో చేస్తాడు. మనుషులు నెట్టివేసినా సరే, మనుషులు అవమానపరిచినా సరే, మనుషులు దూషించినా సరే, కీర్తనకారుడు అనుభవంలో వెళుతూ వచ్చినాడు, జీవిత సత్యాలలో వెళుతూ వచ్చినాడు, తలకు మూలరాయి అవుతూ వచ్చినాడు. ఇది ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా వర్తించబడినటువంటి విషయము. ఇది ప్రవచనము, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనము. ఇది కీర్తనకారుడు కూడా అనుభవించుకుంటూ ఉన్నాడు. పనికిరానటువంటి జీవితము, అనేక మంది పనికిరానటువంటి తన జీవితంలో దేవుడు తనకు తలరాయిగా దావీదుని ఏ విధంగా చేస్తూ వచ్చినాడో అది జ్ఞాపకం చేస్తూ పడుతూ వస్తుంది. మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అందరూ నెట్టివేస్తూ వచ్చినారు, అవమానపరుస్తబడుతూ వచ్చినాడు. అనేక రకాలుగా ఆయనను హింసించినారు, దూషించినారు, తీసివేస్తూ వచ్చినారు. కానీ మూలకు తలరాయిగా ఉంటూ వచ్చినాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. నిషేధించబడుతూ వచ్చినాడు, బాధ నొందుతూ వచ్చినాడు, అవమానపడుతూ వచ్చినాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి జీవితము మూలకు తలరాయిగా అవుతూ వచ్చింది. మన జీవితం కూడా అంతే. ఈ లోకములు అందుకే దేవుని నమ్ముకోవటము మేలు. మనుషులు నిషేధిస్తారు, మనుషులు అవమానిస్తారు, పనికి రానటువంటి వాడు అంటారు, గొప్పలుగా పోతాడు, ఇది కాదు అది కాదు అని అంటారు. కానీ మనుషుల యొక్క మాటలు అవి గాయపరిచేటువంటివిగా, నిషేధించేటువంటివిగా ఉంటాయి. కానీ దేవుడి యొక్క మాటలు తృప్తిపరిచేటువంటివిగా, బలాన్ని ఇచ్చేటువంటివిగా, ఆదరించేటువంటివిగా ఉంటాయి. ఇలాంటి అనుభవాలు గుంటూ వెళుతూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి దినమును చూస్తే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, రక్షణ ఇచ్చినటువంటి దినము, శత్రువుల చేతుల నుంచి తప్పించబడినటువంటి దినము, ఉత్సాహ దినముగా మార్చబడుతూ వచ్చింది. ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువను మరణమును జయించి శిలువ మీద మనుషులందరి కొరకు ప్రాణము పెట్టి ఆఖరిపు రక్తపు బొట్టు కొరకు రక్తము కార్చి జయించినటువంటి దినమున అది ఎంతో ఉత్సాహమైనటువంటి దినము, వర్ణించలేనటువంటి దినము. ఈ కార్యాలను ఎంతగానో కీర్తనకారుడు అనుభవించుకుంటూ దేవుని గురించి కూడా, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి కూడా చెబుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన క్రియలను వివరించాలి. మనము యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండాలి. నీతిమంతుల యొక్క గుడారముగా మనము చేయబడుతూ రావాలి. ఆయన క్రియలను వివరించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనం శిక్షించినా, కొట్టినా, తిట్టినా అది మన మేలు కొరకే. నీతిమంతుడు కొట్టడ తైలాభిషేకము, అది ఆశీర్వాదము అని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని కనపరచాలి, దేవుని క్రియలను వివరించాలి. అపొస్తలుడైన పౌలు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటాడు. దేవుని సువార్తను వివరిస్తున్నాడు, దేవుని కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని క్రియలను, సాహసమైనటువంటి క్రియలను వివరించేటువంటి విధానంలో ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చిన అపొస్తలుడైన పౌలు గారు కూడా, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుని సువార్తను వివరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన ఎడలు చేసినటువంటి క్రియలను వివరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క క్రియలను మనము కూడా వివరించాలి. దేవుని వాక్యం అర్థం చేసుకుంటూ మరిచిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుడు మనలో తప్పించిన ప్రతి దినము ఉత్సాహమైనటువంటి దినమే, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దినమే, ఆనందకరమైనటువంటి దినము, సంతోషకరమైనటువంటి దినము. వీటన్నిటిని మనము ఆధారం చేసుకొని మనము దేవుని క్రియలను వివరించే వారముగా ఉండాలి. దేవుడు మన ఎడల చేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను మనము కూడా వివరించాలి, అనేక మందికి వివరించాలి, అనేక మంది రక్షణ మార్గంలోనికి తీసుకొని రావాలి. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కీర్తనకారుడు ఏ విధంగా ప్రభా మీ క్రియలను వివరిస్తూ వచ్చినాడు, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, మిమ్మల్ని నమ్ముకుంటూ వచ్చినాడు, నీతిమంతుల గుడారముగా ఏ విధంగా ఉంటూ వచ్చిందో ప్రభా, అలాగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి. మీ క్రియలను వివరించేవారుగా, అపొస్తలుడైన పౌలు వారే మీ సువార్తను ప్రభా ప్రకటించేవారుగా, వివరించేవారుగా, మీ కొరకు జీవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. నిత్యము ప్రభా మమ్మల్ని మర్చిపోకుండా మీ యొక్క క్రియలను అనేక మందికి ప్రచురపరిచే వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని వాక్యం పెట్టినటువంటి ప్రతి ఒక్క కుటుంబాలలో ప్రభా మీ మేలును అనుభవించుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దయచేసి మీ బిడ్డను దీవించి, మీ మందిర సమృద్ధుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.